జున్నండో ఈ జున్ను. నాకు జున్ను అంటే పిచ్చి అని అక్కకు తెలిసి, అక్క వాళ్ళది పల్లెటూరు కాబట్టి అక్కడ ఎవ్వరు అదే గేదె ఈదినా కానీ మా అమ్మాయికి పంపించండి అంటది. ఎందుకు అలా అడిగిద్ది? ఆ ఊర్లో అందరం ఎక్కువ వాళ్ళకి చుట్టాలా అనుకోవచ్చు. లేదు లేదు, మా అక్క అక్కడ అంగన్వాడీ టీచరు. అందరు మేడం మేడం అని గౌరవిస్తూ ఉంటారు. తన గౌరవానికి తగ్గట్టే అక్క కూడా అలాగే అందరితో ఉంటుంది. చక్కగా అయితే అందరితో మాట్లాడిద్ది. నాలాగా కాదండి ఈ అక్క, చాలా చాలా చక్కగా మాట్లాడిద్ది. సో అక్కడ ఎవరో ఇచ్చారంట. ఇంకెందుకు ట్రియం ట్రియం మనకు ఫోన్ చేసింది. జున్ను పాలు ఇచ్చారు, వచ్చి తీసుకెళ్తావా అంది. నేనా, సరేలే ఫ్రీ బస్సే కదా వచ్చేస్తానని చెప్పేసి, ఎప్పుడో మంగళవారం రమ్మంటే మనం ఈరోజు బుధవారం అయితే ఉదయాన్నే పని అంతా చేసుకొని కొన్ని పనులు అక్కడ పడేసి ట్రైన్ బస్సు ఎక్కి ఆ దింకులో దిగామన్నమాట. అక్కడి నుంచి ఇంకా మా బావగారు డ్యూటీలో ఉండటం వల్ల రాకపోవడానికి కొన్ని రీజన్లు అయితే చెప్పాడు. సరేలే అంత దూరం వెళ్ళి జున్ను పాలు తీసుకోకుండా వస్తే బాగుండదు కదా అని చెప్పి ఆటో ఎక్కి బాగున్న చోటుకైతే వెళ్ళాం. మీ బావగారు ఎక్కడ ఉంటారండి అని అనుకోవచ్చు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో మా బావగారు జాబ్ చేస్తూ ఉంటారు, హౌస్ స్టోర్గా. అయితే అక్కడ దాకా వెళ్ళే ముందు చాలా కోపం వచ్చిందండి. కానీ అక్క ప్రేమగా నాకు జున్ను పాలు పంపిస్తూ ఉంటే నేను ఎందుకు అలా కోప్పడాలి అని ఆలోచించి సింగరకొండ అయితే వెళ్ళాను. వెళ్ళిగానే స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను. నిజంగా స్వామివారు నన్ను చూడకుండా నువ్వు అద్దెంకొచ్చి వెళ్తావా అన్నాడేమో కానీ దర్శనం అయితే బ్రహ్మాండంగా అందింది. ఇంకా బావ దగ్గర టక్కున జున్ను పాలు తీసుకొని ఎక్కడం ఒంగోలులో వచ్చి పడ్డానమాట. ఇది ఈ జున్ను స్టోరీ ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు కూడా ఇలాగే ప్రేమగా చూసుకునే అక్కలు ఉన్నారా? ఉంటే కామెంట్ అయితే చేయండి. సో అక్క కొన్ని పాలు పంపించినా నేను 1/2 లీటర్ పాలు అయితే కలిపాను. పర్లేదులేండి, మరి గట్టిగా రాకుండా ఒక రకంగా అయితే వచ్చింది. సో ఇప్పుడు దేన్ని నేను టేస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వాడు జున్ను అంటే ఏంటా అనుకున్నాడు. ఇప్పుడు వాడికైతే టేస్ట్ చూపిస్తాను, ఎలా ఉందో వాడు చెప్పాలి. తినక ముందే సూపర్ అంటాడు అనమాట మా అబ్బాయి. ఇంకొకరు పెట్టనా? ఇది జున్ను అంటే ఓకే. జున్ను అంటే తెలియదు కాబట్టి మా అబ్బాయికి జున్ను అంటే ఎంతో చెప్పాను. ఇంకా టేస్ట్ చేయటమే లేటు. బాయ్ బాయ్ చెప్పు బాయ్.